ఫ్రెండ్స్ మనం చూస్తాం ఎలా వెజ్ పులావ్ చేయాలో. సో ఫస్ట్ వెజిటబుల్ క్లీన్ చేయాలి నార్మల్ వాటర్ పోసి. నెక్స్ట్ అలా కట్ చేయాలి సేమ్ కొంచెం పెద్ద కొంచెం చిన్న వచ్చిన పర్లేదు ర్యాండమ్ షేప్లో. సో మేము ఇంత క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ క్యారెట్స్ కట్ చేయాలి, అవి కూడా ఒక చోట పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ పొటాటోస్ కట్ చేయాలన్నమాట. పొటాటోస్ కట్ చేయడం అయ్యాక ఇది కట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఈ స్పైసెస్ యాడ్ చేయాలి మేము చూసినవి, అవే యాడ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ ఆ వెజిటేబుల్స్ అన్నీ మేము చూపిస్తాం దాంట్లో వేసేయండి. సో నెక్స్ట్ ఏమొస్తుందంటే అలా మీరు దాన్ని బాగా కలపాలి, బాగా తక్కువ కలపకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవన్నీ స్పైసెస్ అనమాట దాంట్లో వేసేవి, వాళ్ళని బాగా పిసకాలి. సో అలా పిసికాలి, ఒక 1-2 minutes పిసుకుంటే చాలు. నెక్స్ట్ అలా వస్తుంది, గలీజ్ ఫీలింగ్ అవ్వకండి ఫ్రెండ్స్. సో అవి ఇలా వచ్చింది ఫ్రై అవుతుంది అనమాట కుక్కర్లో. మేము ఒకసారి కూడా మీకు క్లియర్గా ఉన్నాను చూసినాం. నెక్స్ట్ దాన్ని మళ్ళీ కలపాలి, మేము చూపిస్తున్నాం దాన్ని. సో అలా కలపండి ఒక 1-2 minutes ఫ్రెండ్స్. నెక్స్ట్ గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా యాడ్ చేయాలి మీరు. నెక్స్ట్ అలా ఉంటుంది, ఒకదానిపైన ఒకదైతే యాడ్ చేయగలను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక స్పూన్తో తీసుకుని కర్రీ మసాలా యాడ్ చేయాలి. నెక్స్ట్ 1 spoon బిర్యానీ, 1 spoon 2 glasses వాటర్ యాడ్ చేయండి. నెక్స్ట్ అలా కలపండి, మళ్ళీ మేము చూపిస్తున్నాము. సో ఇలా వచ్చింది బిర్యానీ, సూపర్ ఉంది. 3 whistles లాగా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వచ్చింది లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.